ఈటీవీ అభిరుచి ఛానల్ని అభిమానించే ప్రేక్షకులందరికీ నమస్కారం. నాన్ వెజ్ లవర్స్ కోసం మన ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల్లో ఎన్నో యమ్మీ నాన్ వెజ్ రెసిపీస్ని చేసి చూపిస్తున్నాం కదా. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏ రెసిపీసో తెలియాలంటే మన షెఫ్ని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే. సో సార్, ఈ రోజు మన ఎపిసోడ్లో ఏమేమి నాన్ వెజ్ రెసిపీస్ తయారు చేయబోతున్నారు? అరికెల చికెన్ పులావ్, మేక కాళ్ళతో సూప్. వావ్, అరికెలతో చికెన్ పులావా? ఇది ఫస్ట్ టైం వింటున్నాను, అంటే అరికెలతో చికెన్ పులావ్ అని. అది ఎలా రెడీ చేస్తారో చూడాలని ఉంది, ఎగ్జైటింగ్ ఉంది. చూసేద్దామా? తప్పకుండా అండి. ఈ అరికెల చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, అరికెలు 250 గ్రాములు, నెయ్యి 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, పుదీనా తరిగినది 1/2 కప్పు, నిమ్మకాయ రసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. సో చూసారు కదా కావాల్సిన పదార్థాలు. జోగారావు గారు, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. ముందుగా మనం ఈ అరికెల్ని ఉడికించుకోవాలండి. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. మనకి అరికెలు అనేవి ఉడకడానికి చాలా టైం పడుతుందండి. దీన్ని మనం ముందుగా కనీసం 2 గంటలు నానబెట్టి పెట్టుకోవాలి. బాగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకుందాం కొద్దిగా. మనం దీన్ని మూత పెడదామండి. తొందరగా ఉడకడానికి కొద్దిగా బాయిల్ రావాలి. సో జోగారావు గారండి, ఇందులో అరికెల చికెన్ పులావ్ అన్నారు కదా, చికెన్ కాకుండా వేరే నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చా ఇందులో? వేసుకోవచ్చండి. అంటే మనం మటన్ వాడుకోవచ్చు, లేదంటే దానిలో ప్రాన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే కుకింగ్ టైం అనేది సెపరేట్గా ఉంటుంది, అన్నిటికీ ఒకేలా కాకుండా. దేని అంటే మటన్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్రాన్స్ తొందరగా అయిపోద్ది. నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను అరికెల కోసమని. మనకి నీళ్ళు అనేవి కొద్దిగా మరిగాయండి, వేడెక్కాయి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ అరికెలన్నీ దీంట్లో వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. మనం దీన్ని మూత పెట్టి ఉడికించాలండి. ఇది ఉడికినలోగా మనం చికెన్ కుక్ చేసుకుందాం అండి. వేరే ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్లో చికెన్ అనేది ఉడికించుకోవాలండి. ఈలోగా మనకి అరికెలు ఉడుకుతాయి. ఇప్పుడు ముందుగా దీంట్లో మనం ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో నూనె కూడా వేసుకోవచ్చు, బట్ ఎక్కువగా పులావ్కి మనం నెయ్యి తీసుకుంటే అది చాలా మంచిదండి. నూనె కంటే నెయ్యి చాలా మంచిది. ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం హోల్ గరం మసాలా అండి. హోల్ గరం మసాలా అంటే మనకి జనరల్గా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వస్తాయండి. ఈ హోల్ గరం మసాలా అనేది మనం దీంట్లో వేసుకోవాలండి. ఇది ఇలాగే వేసాలా లేదా క్రష్ చేసి వేసుకోవాలండి? లేదండి, హోల్ గరం మసాలా అని చెప్తున్నాం కదా. హోల్ గరం మసాలా అంటే మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. క్రష్ చేసిన దీంట్లో వేయండి. మనం పులావ్ చేసుకున్నప్పుడు హోల్ గరం మసాలా వేసుకుంటాం. ఈ హోల్ గరం మసాలా అనేది కొద్దిగా వేగాలి. మిల్లెట్స్లో చాలా రకాలు ఉండగా మీరు అరికెలు ఎందుకు తీసుకున్నారండి? సామలు అంటారండి, ఊదలు అంటారు, కొర్రలు అంటారు. వీటిలో ఏవైనా తీసుకోవచ్చు. ఈ అరికెలకు ఏంటంటే దీంట్లో రుచి చూసుకుంటే దీనిలో కొద్దిగా తీపి, వగరు రుచి అనేది వస్తుందండి. ఈ అరికెలు జనరల్గా మనకి తినాలంటే నచ్చదు. దానికోసమని నేను దానికి అడిషనల్గా చికెన్ అనేది ఫ్లేవర్ ఇచ్చి సో మన అంటే అది నచ్చేలా చేసే విధంగా తయారు చేసుకుంటున్నాం అండి. సో ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా వేగిన తర్వాత దీంట్లో మనం బిర్యానీ ఆకు వేసుకోవాలండి 2. దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మనం పచ్చిమిరపకాయలని 2గా చీల్చి ఈ పచ్చిమిరపకాయలని కొద్దిగా వేసుకోవాలండి. దీంట్లో మనం కారం అది ఉపయోగించండి. మనకి దీంట్లో వచ్చిన కారం స్పైసెస్ ఏమైనా ఉంటే మనకి ఈ ఘాట్ అనేది పచ్చిమిరపకాయల నుంచి వస్తుంది. ఈ పచ్చిమిరపకాయలు వేసి దీన్ని మనం బాగా వేగించాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా బాగా వేగాలండి. వేగిన తర్వాత
దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ వేసాం కదా, అది ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నిమ్మకాయ రసం అనేది వేసుకుందాం. అలాగే దీంట్లో మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా ఉడికించాలండి. దీనిలో ఎక్కువగా మనం ఏం స్పైసెస్ ఏం పెద్దగా వాడమండి. దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ అరికెలు బాయిల్ చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో దీంట్లో స్కిన్లెస్ తీసుకున్నారు కదా, విత్ స్కిన్తో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని? చేసుకోవచ్చు అండి, బట్ విత్ స్కిన్ కంటే స్కిన్ ఏంటంటే స్కిన్లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పులావ్ చేసేటప్పుడు ఆ పులావ్ అనేది కొంచెం జిడ్డుగా తయారైపోతుంది. బియ్యంతో పోల్చుకుంటే అరికల సైజులో చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చికెన్ కొద్దిగా చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కల్ని వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా తరిగిన పుదీనా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి మనం దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుందామండి. మన పులావ్కి సరిపడిన నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో క్వాంటిటీ అలా మెజర్ చేసుకొని పోసుకుంటారా లేదా అప్రాక్సిమేట్గా వేసేసుకున్నారా? అంటే మెజర్ అంటే మనం అరికెలు ఎన్ని తీసుకున్నాం అంటే అరికెలు 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల వరకు నీళ్ళు అన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా తగ్గించి తీసుకున్నాను, ఎందుకంటే అరికెలు ఆల్రెడీ ఉడకబెడుతున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. 1.5 కప్పు నీళ్ళు వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఉడికించుదామండి. ఈలోగా మన అరికెలు కుక్ అయి ఉండగా దీన్ని చెక్ చేసుకుందాం. సాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఏవైతే అరికెలు ఉంటాయో ఆ అరికెలు మనం ఈ చికెన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం స్ట్రెయిన్ చేసుకుందామండి. దానికి బౌల్ తీసుకోండి ఒకటి. మనం ఈ స్టవ్ ఆఫ్ చేసి ఈ అరికెల్ని స్ట్రెయిన్ చేసుకుందామండి. ఈ వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో ఆ వాటర్ అనేది తీసేయాలండి. స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ అరికెల్ని చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని మనం చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకి అరికెల చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోద్దండి. అరికెల చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర జల్లి దించేద్దామండి. ఒకసారి మంచిగా కలుపుకుందాం. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. బౌల్ తీసుకోండి. దీన్ని మనం గార్నిష్ చేసుకుందామండి. మనకి పులావ్తో జనరల్గా ఉల్లిపాయలు, అరికెలు చికెన్ పులావ్ రెడీ అండి. చూసారు కదండి, అరికెల చికెన్ పులావ్. స్మెల్ మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు మళ్ళొకసారి చూద్దామా? అరికెలు చికెన్ పులావ్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, నానబెట్టిన అరికెలు 250 గ్రాములు, నెయ్యి 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2,
పచ్చిమిరపకాయ చీల్చినవి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, పుదీనా తరిగినది 1/2 కప్పు, నిమ్మకాయ రసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. అరికెలు చికెన్ పులావ్ తయారీ విధానం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత తగినంత ఉప్పు, నానపెట్టిన అరికెలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, చికెన్ వేసి కలిపి తగినంత ఉప్పు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత తగినంత నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత ఉడికిన అరికెలను వడకట్టి చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే అరికెల చికెన్ పులావ్ రెడీ. సో చూసారు కదా, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా యమ్మీగా ఉంది. యూజువల్గా అరికెలు అంటే చాలామంది ప్రిఫర్ చేయరు, టేస్ట్గా బాగుండదు అనేసి. బట్ చికెన్ కాంబినేషన్ తోటి ఇది అదిరిపోయింది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. సో ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా, ఇంకా సెకండ్ రెసిపీ చూసేద్దామా? సార్, ఈ డిష్ చాలా టేస్టీగా ఉంది. సో మరి మేకకాల సూప్ కూడా చేసేద్దామా? తప్పకుండా అండి. మేకకాళ్ళ సూప్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మేకకాళ్ళ ముక్కలు ఉడకబెట్టినవి 250 గ్రాములు, నెయ్యి 1 స్పూను, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాలు 1/2 స్పూను, పచ్చిమిరపకాయలు 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం చిన్నగా తరిగినది 1 స్పూను, వెల్లుల్లిపాయ 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, నిమ్మకాయ రసం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత. సో చూసారు కదా మేకకాల సూప్కి కావాల్సిన పదార్థాలు. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసి తెలుసుకుందామా? తప్పకుండా అండి. ముందుగా మనం ప్యాన్ తీసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం అండి. ప్యాన్ పెట్టండి. ఈ మేక కాళ్ళు అనేవి ఉడకడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందండి. నేను అందుకోసమే ఇక్కడ ఉడికించిన మేక కాళ్ళు ముక్కలు తీసుకున్నాను. మనం దాంతోపాటు ఏదైతే నీటిలో మనం ఉడకబెడతామో ఆ మరిగిన వాటర్ని కూడా మనం తీసుకోవాలండి. ఎందుకంటే మేక కాళ్ళ తాలూకు ఎక్స్ట్రాక్ట్ అనేది దానిలో బాగా ఉంటుంది. సో మనం ఆ సేమ్ వాటర్ని తీసుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి. తర్వాత దీంట్లో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయ చిన్నగా తరిగినది వేసుకోవాలండి. ఇది బాగా ఫైన్ చాప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మనం స్ట్రెయిన్ చేస్తామండి. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం కూడా తరిగిన అల్లం వేసుకోవాలి. దీంట్లో ఇలా తరిగి పెట్టుకున్న ముక్కలే వేసుకోవాలి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు? అంటే పేస్ట్ వేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం దీన్ని స్ట్రెయిన్ చేస్తాం కదా. సో పేస్ట్ అనేది అవసరం లేదు. తరిగిన ముక్కలు కొద్దిగా రఫ్లీ కట్ చేసిన ముక్కలు కూడా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా మిరియాలు అనేవి వేసుకోవాలండి, నల్ల మిరియాలు. అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలి వీటిని. ఇప్పుడు మనం దీంట్లో ఈ మేక కాళ్ళ ముక్కలు అంటే ముందుగా నేను ఆల్రెడీ ఉడకబెట్టినవి తీసుకున్నాను, ఇవి వేద్దామండి. ఈ మేకకాల ముక్కల్ని ఉడకబెట్టుకున్నారు కదండి, దీన్ని ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? ఇది మనకి కుక్కర్లో అయితే సుమారు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ అదే యూజ్ వాటర్ని మనం సేవ్ చేసి మనం వాడతామండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఈ మేకకాల సూప్ అన్నదంటే ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళే తినొచ్చా, లేదా ఎవరైనా తినొచ్చండి? అలా ఏం లేదు, స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే కాదు. ఇదేంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ముందుగా రిజర్వ్ చేసుకున్న బాయిల్ చేసిన వాటర్ అనేది దీంట్లో యాడ్ చేద్దామండి. జనరల్గా మనం ముక్కలు ఎంత తీసుకుంటామో దానికి 3 నుంచి 4 రెట్లు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం.
సూప్ అంటేనే అంటే వాటరీ ఉంటుంది కదా, సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మరగనివ్వాలండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరిగింది ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ కొద్దిగా రిజర్వ్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత మళ్ళీ గార్నిష్ చేసుకోవడానికి సూప్కి కొద్దిగా ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత వేసుకొని దీన్ని బాగా మరగబెట్టాలండి. మూత పెట్టి మనం మరగనిద్దాం. ఇది బాగా మరిగిందండి, బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ సేమ్ ప్యాన్లో తీసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని స్ట్రెయిన్ చేసిన లిక్విడ్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు దాంట్లో ఏదైతే మనం తీసుకున్నామో దీంట్లో ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ని మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఓన్లీ బోన్స్ని. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంకా పక్కన ఏం పెట్టేసాం. అవసరం లేదండి, ఓన్లీ బోన్స్ మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దీంట్ లోపల ఈ ఉంటుంది కదా, ఈ జ్యూసెస్ అన్నీ కంప్లీట్గా మనం తీసుకోవాలండి. ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్ లోపల మిగిలిన జ్యూసెస్ అంతా మనకి ఈ సూప్లో వస్తాయండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ చాలా మంచిది ఆరోగ్యానికి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కదా, దీంతోపాటు మనం కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి. సూప్లో లెమన్ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. సూప్ రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మేక కాళ్ళ సూప్ తయారైందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్ ఈ ఏవైతే మేక కాళ్ళు ఉంటాయో వాటితో పాటు సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. సర్వ్ చేసే ముందు దీనిపైన మనం కొద్దిగా కొత్తిమీర అనేది జల్లుకొని సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. మేకకాళ్ళ సూప్ తయారైందండి, టేస్ట్ చేయండి. సో అదండి, చూసారు కదా మేకకాల సూప్ అంటే పాయ. ఇది యూజువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది, కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనుకుంటాం, కానీ రెసిపీ చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బట్ ఈ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానం చూద్దామా. మేకకాల సూప్ కావాల్సిన పదార్థాలు: మేకకాల ముక్కలు ఉడికించినవి 250 గ్రాములు, నెయ్యి 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం చిన్నగా తరిగినది 1 స్పూన్, వెల్లుల్లిపాయ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, నిమ్మకాయ రసం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. మేకకాల సూప్ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు, అల్లం తరుగు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడకపెట్టిన మేకకాల ముక్కలు, పసుపు, మేకకాలు ఉడికించిన తర్వాత మిగిలిన నీళ్లు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి. పాన్ పెట్టి అందులో వడకట్టిన నీళ్లు వేసి మేకకాల ముక్కలను మాత్రమే వేసి అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మేకకాల సూప్ రెడీ. సో చూసారు కదండి, దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. పాయ అంటే మేకకాల సూప్ చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో జోగారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇంత అద్భుతమైన 2 డిషెస్ తయారు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్లో అరికెల చికెన్ పులావ్ మరియు మేకకాల సూప్ చాలా టేస్టీగా ఉంది, చేయడానికి చాలా సింపుల్గా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరియు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకెన్నో వెరైటీ నాన్ వెజ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.